ఎం న్యూస్ కి స్వాగతం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత స్వర్గీయ చెరుకూరి రామోజీరావు మృతి పాత్రికేయ రంగంతో పాటు రాష్ట్ర ప్రజలకు తీరని లోటని మండపేట సీతారామ కమ్యూనిటీ హాల్లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మండపేట నియోజకవర్గ జర్నలిస్టులు అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ రామోజీరావు పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కాకుండా జర్నలిజం ద్వారా ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ అక్రమాలకు పాల్పడే రాజకీయ నాయకులను అధికారులకు తగిన బుద్ధి చెప్పే విధంగా వార్తలు ప్రచారం చేసేవారన్నారు. అలాగే రామోజీరావు పత్రికా రంగంతో పాటు టీవీ, చలనచిత్ర, రామోజీ ఫిల్మ్ సిటీ, ప్రియా పచ్చళ్లు, మార్గదర్శి వంటి ఎన్నో వ్యాపారాలు నిర్వహించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డి ఉమేష్, పాత్రికేయులు రమణమూర్తి, దండు రాంబాబు, పవన్ కుమార్, గోపి, మల్లేశ్వరరావు, సాయి, మోహన్ రావు, శివ, స్వామి, ఎంయు సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారు లేకపోవడం మాకందరికీ లోటు. ఆయన చూసి మేమంతా క్రమశిక్షణ నేర్చుకున్నాము. ఆయన సంవత్సరాలు పనిచేసామంటే అందరికీ ఒక క్రమశిక్షణతో ఉంటారు. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళే కాకుండా ఆయన అనేక సంవత్సరాలు కూడా స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఆయన గురించి చెప్పినా తప్పే అవుతుంది. రామోజీరావు కాలతరం చంపడం మేమంతా కూడా దిగ్భ్రాంతి గురయ్యాం. ఆయన చేసిన సేవలో జర్నలిజానికి ప్రతి పట్టణ స్థాయికి, గ్రామ స్థాయికి కూడా తీసుకెళ్లారైనా చెప్పడంలో సందేహం లేదు. ఈనాడు జర్నలిజం బతికి ఉందంటే దానికి రామోజీరావు విషయాన్ని చెప్పగలను. అందులోనే నేను మొదటిసారి విలేకరుగా చేశాను. తర్వాత రెండోసారి కూడా చేయటంతో నాకు నా నిజాయితీని చూపించడం గౌరవించైనా నాకు మళ్ళీ ఇవ్వటం నాకు ఆనందం కలిగింది. తర్వాత ఈనాడు ఆయన స్వాగత సందర్భంలో మమ్మల్ని అందరినీ ముచ్చేసి చాలా బాధాకరంగా ఉంది. అయితే ఆయన్ని మధ్యదేశం టైంలో రాయబడి వచ్చినప్పుడు ఆయన కలపడం జరిగింది. చాలా అభినందించారు. ఆయన గురించి ఇంక నేను ఎంత చెప్పినా తక్కువ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.